మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిన్నిలా చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఛీ! కానీ మనుషులు తమ స్వార్థం కోసం ఎంతగా దిగజారుతారనుకున్నప్పుడల్లా మనసంతా ఏదోలా అయిపోతోంది. నువ్వు మా అందరి ముందు నటిస్తున్న తీరు చూసి అదే నిజమని నమ్మి నువ్వు మా కోసం, మా కుటుంబం కోసం, నా ఇన్స్టిట్యూట్ కోసం పడుతున్న కష్టం చూసి నీ మనసులో ఉన్న అసలైన నిజాన్ని తెలుసుకుని నిన్ను నా గుండెలకి హత్తుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు నా గుండెల మీద తన్నేదానివి అనుకోలేదు. మేడం, మీరు నిజంగా దేని గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నువ్వు చేసిన పని నీకు సిగ్గుగా అనిపించడం లేదేమో గాని ఇలా ఒకరిని మోసం చేయాలన్న ఆలోచనతో ఉన్న నిన్ను ఎంతగానో ఉన్నతంగా ఉంటావని ఆలోచించినందుకు నాకు సిగ్గుగా ఉంది. ప్లీజ్ మేడం, నేనేం చేశాను చెప్పండి. ఆ తర్వాత మీరు ఎంత తిట్టినా, ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను మేడం. కానీ నేను చేసిన తప్పేంటో నాకు నిజంగా తెలియదు మేడం. ఏం చేసావా? చూడు. ఎందుకు రాధా, నేనంటే నీకంత ద్వేషం? నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దామనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికి ఎట్టిస్తానో చూడు. నిన్ను ఎలాగైనా సరే దొంగ గాయత్రివని ప్రూవ్ చేసి నిన్ను బయటికి గెంటిస్తాను. ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను. ఆ ఆస్తికి వారసురాల్ని నేనవుతాను తప్ప నువ్వు కావు. నీకు ఒక్క పైస కూడా దక్కనివ్వను. నువ్వు నన్ను అసలేమి చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవ్వరైనా ఉండని, నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. అంటే ఏంటి రాధా? నన్ను చంపేస్తావా? అవసరమైతే చంపేస్తాను కూడా. నిన్ను ఆ ఇంటి వారసురాలుగా ఉండనివ్వను. నిజంగా నాకు తెలీదు. ఈ మాటలు నేను మాట్లాడలేదు. నార్మల్, ఇంకొక్క మాట మాట్లాడావంటే ప్రాణాలు తీస్తాను. నేనడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పు. ఈ వీడియోలో ఉంది నువ్వేనా? ఈ మాటలు నీవేనా? సే yes or no. అది మాత్రమే చెప్పు, చాలు. ఇంక నువ్వేమీ మాట్లాడకు. కానీ మేడం, నేను ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే... వద్దు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకు చేశాను, చేస్తాను అనేది చివరికి అర్థమవుతుంది. అది ఎందుకు చేసినా చేసింది తప్పైనప్పుడు అది తప్పే అంటారు. నీ పర్సనల్ రీజన్స్ ఇక్కడ నాకు అనవసరం. నిన్ను అర్థం చేసుకుని రాధ మంచిది అనుకున్న ప్రతిసారి నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానని ప్రూఫ్ చేస్తూనే ఉన్నావు. నన్ను నమ్మమ్మా, ఇవి నేను మాట్లాడిన మాటలే. కానీ ఆ సత్యం మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేక తనతో అన్న మాటల్ని ఎడిట్ చేయించి మీకు తప్పుగా చూపించిందమ్మా. ఇదంతా నాకు అర్థమవుతుంది, కానీ నీకు చెప్పలేకపోతున్నాను. ఇదంతా సత్య చేసిన కుట్రమ్మా, కుట్ర. నిన్నసలు నమ్మి బంగారం లాంటి భవిష్యత్తున్న నా ట్రస్ట్ ని చూసుకోమని చెప్పాను. వాళ్ళని బంగారంలా చూసుకుంటున్నట్టు మమ్మల్ని నమ్మించి నా ఇంట్లో చేరావు. నీ స్వార్థపు బుద్ధిని, నీ మోసగారితనాన్ని వాడి మాకు దగ్గరయ్యావు. చివరికి నా కూతురు గాయత్రి తిరిగి రాగానే నీలో ఉన్న అసలు రూపాన్ని బయట పెట్టావు. స్వార్థానికే పర్యాయ పదంలా నువ్వు మారిపోయావు.
నీ ప్రేమ అంతా నాటుకొని మాకు అర్థమై నిన్ను బయటికి పంపించేస్తే అత్తగా నడ్డు పెట్టుకుని ఇంట్లోకి వచ్చావు. నువ్వు అబద్ధం. నీ నవ్వు, నీ మాట, నీ పని అంతా అంతా అబద్ధం. నా కుస్తున్న కోపానికి ఇప్పటికిప్పుడే నిన్ను బయటికి పంపించాలన్నంత కసిగా ఉంది. కానీ నన్ను ఆపుతోందేంటో తెలుసా? నీ ఆలోచనలోంచి వచ్చిన నైట్ కాలేజ్ కాన్సెప్ట్ వల్ల నేను అప్పని చేయలేకపోతున్నాను. ఇది నువ్వు మా మెప్పు పొందాలనే ఆలోచనే కావచ్చు, కానీ ఆ ఆలోచన వల్ల 10 మందికి మంచి జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో నిన్ను భాగస్వామిని చేసుకోమని గవర్నమెంట్ అంటోంది. ఆ ప్రాజెక్ట్కి విలువిచ్చి గవర్నమెంట్ మీద గౌరవం కోసం నిన్ను భరించాల్సి వస్తోంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ నైట్ కాలేజ్ విషయంలో గాని నీ స్వార్థ బుద్ధి చూపించి నాకు గాని నా కుటుంబానికి గాని ఈ ఇన్స్టిట్యూట్కి గాని ఎలాంటి డ్యామేజ్ చెయ్యాలని చూసినా నిన్ను క్షమించి వదిలిపెట్టను. నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. గెట్ లాస్ట్. వెళ్ళు. ఛ! నిజంగా రాధకి, నా కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిసి మమ్మల్ని కాపాడడం కోసం ఇదంతా చేస్తుంది అని నా మనసు బలంగా నమ్ముతోంది. ఒకవేళ అదే నిజమైతే రాధని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నందుకు క్షమించమని అడిగినా తప్పులేదు. ఇప్పుడు రాధ రాగానే నిజమేంటో కనుక్కొని తనని నా గుండెలకి హత్తుకుని మనసారా అభినందించాలి. అమ్మా అమ్మా, ఏమైంది గాయత్రి? ఎందుకలా కంగారు పడుతున్నావు? అమ్మా, మనం మనం ఎలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నామంటే నాకు భయం వేస్తుందమ్మా. అసలు ఏం జరిగింది గాయత్రి? అమ్మా, నువ్వు గుండె రాయి చేసుకుని చూస్తానంటే చూపిస్తానమ్మా. అది చూసి నువ్వు తట్టుకోలేవు. గాయత్రి, ముందు ఏమైందో చూపించు. చూపిస్తానమ్మా, చూపిస్తాను. ఇదిగో చూడు. ఎందుకు రాధా నేనంటే నీకు అంత ద్వేషం? నీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికి గెంటిస్తానో చూడు. నువ్వు నన్ను అసలేమీ చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవ్వరైనా ఉండని, నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. నేను అనుకున్న రియాక్షన్ అమ్మలో కనిపిస్తుంది. చూసావా చూసావమ్మా?